హలో గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మి మష్రూమ్స్ కర్రీ. ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు ముందుగా 250 గ్రామ్స్ మష్రూమ్స్ అవసరం అవుతాయి. సో వాటిని తీసుకుందాము. ఒక బౌల్లో వాటర్ పోసుకొని మనం తీసుకున్న మష్రూమ్స్ని చాలా నీట్గా ఇట్లాగా చాక్తో డస్ట్ అంతా తీసేసుకుంటూ తోలంతా తీసేసుకుంటూ ఇలా నీట్గా చేసుకుందాము. ఇవి చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటిని ఒక 2-3 పీసెస్గా ఇట్లాగా సన్నగా కట్ చేసుకుందాము. అంటే సన్నగా అంటే మరీ అంత సన్నగా కాదు, ఒక మీడియం సైజులో ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వేయించిన శనగపప్పు 2 స్పూన్లు, ఎండు కొబ్బరి కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకుందాం, అంటే మిక్సీ పెట్టుకుందాం. సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 2 సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, 3 లవంగాలు, దాల్చిన చెక్క ఒక 1.5 ఇంచు, యాలకులు 3, ఇవన్నీ దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అది ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాము. అది హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మళ్ళీ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకొని వేయించుకుంటూ ఉన్నాము. వీటికి తోడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని వేయించుకుందాము బాగా. ఈ టైంలో సాల్ట్ వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు మంచిగా కుక్ అవుతాయి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. గసగసాలు, జీలకర్ర, ధనియాల పొడి ఇవి కూడా వేసుకొని కొంచెం సేపు వేగనిద్దాము. ఇప్పుడు బాగా ఇవి కుక్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుందాము. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం మనకి సరిపడా కారం, కొంచెం సాల్ట్, అంటే ఇందాక కొంచెం వేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాం సాల్ట్. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకొని చింతపండు పులుసు అండి ఇది, ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది. సో దాని రసం పిండుకొని దానిలో ఇది కూడా కొంచెం ఒకసారి తిప్పుకుందాము. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్నటువంటి శనగపప్పు, కొబ్బరి మిశ్రమాన్ని ఇలా వాటర్లో చిన్న చిన్నగా కలుపుకుంటూ ఇది మనం ఉండలు కట్టకుండా చూసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి ఇలా ముందుగానే వాటర్లో కలుపుకొని వేసుకుంటే మనకి ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయి. ఇందులో మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని దీనిలో పోసేసుకొని బాగా కుక్ అవనిద్దాము. ఇందులో పైన మనం కొత్తిమీర, పుదీనాకు ఇవన్నీ గార్నిష్గా కూడా వాడుకోవచ్చు. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం 2 మినిట్స్ ఉడకనిస్తే అంతే, ఎమ్మి ఎమ్మి మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ లాస్ట్ ఏంటంటే
ఈ కర్రీ చేసింది మా మమ్మీ వాళ్ళ చెల్లి, మా ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ.